సేటు దగ్గర తీసుకున్న ఫోన్ ఇవ్వు. ఇదిగో ఫోన్ చేసే ముందు ఒకసారి ట్రై చేయన్నా. ఎలా మాట్లాడతావు? హలో, నేను కృష్ణమూర్తిని మాట్లాడుతున్నా. ఓయ్, నీకు బుద్ధి ఉందాయా? నీ పేరు నువ్వే చెప్తున్నావు. ఎవరు ఫోన్ చేసారో వాళ్ళకి తెలియాలి కదరా, అందుకే పేరు చెప్తున్నా. ముసలోళ్ళకు బుద్ధి లేదని నిరూపిస్తున్నావు. ముసలాళ్ళకి ఎక్కువ బుర్ర ఉంటుందని మా బామ్మ చెప్పేది. అది మీ ఊర్లో. మా ఊర్లో నీలాంటోనే బేవకూఫ్ అంటారు. ఇప్పుడేమంటావు? నా ఒరిజినల్ పేరు చెప్పకూడదు అంతేగా. ఇప్పుడు చూడు ఎలా మాట్లాడుతున్నావు. నేను మూర్తి కృష్ణ మాట్లాడుతున్నా. నీ పాపను మేము కిడ్నాప్ చేసాం. అవునవును, కిడ్నాప్ చేసాం. ఒక్కనే కిడ్నాప్ ఎలా చేస్తాను? ఇంకా 3 ఉన్నారు. 2 పిల్లలు, 1 యువకుడు. అర్థమైందా? నీకు నిజంగానే బుర్ర లేదు. నువ్వు మా అందరిని ఎరికించాలనుకుంటున్నావా? ఇంత వయసు వచ్చినా నీకు ఎలా మాట్లాడాలో తెలియదు. మటన్ బిర్యానీ కావాలి. మటన్ బిర్యానీయా? తినడానికి చపాతీ లేదు గానీ దీనికి మటన్ బిర్యానీ కావాలంట. అవునన్నా, మటన్ బిర్యానీ తినక చాలా రోజులైందన్నా. మటన్ బిర్యానీ కావాలి. గోపి, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? యో, నీలాంటి వాడి దగ్గరే డబ్బులు లేకపోతే మాలాంటి చిన్నపిల్లల దగ్గర ఎక్కడి నుండి వస్తాయా డబ్బులు? నువ్వు చిన్నపిల్లోడువా? అయ్యో, ఏం జరిగిందిరా? త్వరగా చూద్దాం పదండి. తీయండి, త్వరగా తీయండి. అయ్యో, త్వరగా తీయండి. అయ్యో, లోపల ఏమన్నా ఉంటుంది? ఆ పిల్ల ఇక్కడే ఉండాలరా. ఇక్కడే కూర్చుంది. త్వరగా వెతకండి. ఇక్కడే ఉంది. తీయండి రా. ఏదో చేద్దాం అనుకుంటే ఎలా జరిగిందేంటి? త్వరగా తీయండి. రే, చూస్తావేంద్రా? ఇంటి దగ్గర వదిలిపెట్టు. ఏమైనా జరిగిందంటే మనం జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. అన్నా, మన నెక్స్ట్ ప్లాన్ అన్నా. ప్లాన్ ఏంటన్నా? మొదట ఆ పాప ఇంటి దగ్గర వదిలిపెట్టరా. అరే గోపి, తీసుకెళ్ళు. పోరా. ఆ తర్వాత ఏమైంది? ఆ పిల్ల దారిలో మొత్తం మటన్ బిర్యానీ కావాలని చంపేసింది. అన్నా, నెక్స్ట్ ఏం చేద్దాం? ఇంకో పెగ్గేద్దాం. అది కాదన్నా, డబ్బు విషయం ఏం చేద్దాం? స్టఫ్ ఉంది, మందు ఉంది, ఇంకెందుకు డబ్బులు? అన్నా, బాబు వాళ్ళక పెళ్లికి 2 లక్షల రూపాయలు కావాలి. ఏం చేద్దాం? ఏటీఎంలో తీసుకుందాం. నీకు ఏటీఎం కూడా ఉందా? అందులో డబ్బులు కూడా ఉన్నాయా? ఏటీఎం కార్డా? నాకు రేషన్ కార్డే లేదురా. మరి ఎందుకు చెప్పావు ఏటీఎంలో డబ్బులు తీసుకున్నామని? నువ్వు రోజు న్యూస్ పేపర్ చదవట్లేదా? ఏటీఎం మిషన్ బద్దలు కొట్టి తీసుకుందాం. అన్నా, అది తప్పన్నా. మనందరం కలిసి రత్నం సార్ ఇంట్లోనే దొంగతనం చేయలేకపోయాము. అలాంటిది గవర్నమెంట్ ఏటీఎంలో దొంగతనం ఎలా చేయగలం? పైగా అక్కడ సెక్యూరిటీ కూడా ఉంటుంది. గవర్నమెంట్ ఏటీఎం దగ్గర ముసలి కాపలాగా ఉంటారు. కాలనీలో అలాంటి ఏటీఎంస్ ఎక్కడున్నాయో వెతికి బాగా ప్లాన్ చేసి ఆ దొంగతనం చేద్దాం. అన్నా, ఇది వద్దానా? వేరేది ఇంకొకటి ప్లాన్ చేద్దాం. భయపడకరా, మనం జాగ్రత్తగా ప్లాన్ చేసి ఏటీఎం బద్దలు కొడదాం. బావు వాళ్ళకి పెళ్లి చేయాలి కదా? చెయ్యాలి. మరి నేను చెప్పింది చెయ్యి. ఏంటన్నా అప్పటి నుండి జనాలు వస్తూ పోతున్నారు? ఏటీఎం నాకు అందరూ వస్తారు పోతారు. మరి మనమేం చేద్దాం? వెయిట్ చేసి కొట్టేద్దాం. అలాంటప్పుడు మనం మెల్లిగా వచ్చే వాళ్ళం కదా. ఇది తప్పు మాట. ఇంకొంచెం వెయిట్ చేద్దాం. లోపలికి వెళ్ళగానే ముందు కెమెరా పగల కొడదాం. మన దగ్గర కెమెరా లేదు కదా. ముస్టోడా, లోపల ఏటీఎంలో సీసీ కెమెరాలు పెట్టుంటాయి. ఓకే అన్నా. హే, నువ్వు ఎలా ఉంటావో తెలుసా? అచ్చం తమన్నా చెల్లెల్లానే ఉంటావు. వేసిన జోకులు చాలే. అన్నా, ఈ అమ్మాయిలు ఎప్పుడు అబ్బాయిలతో తిరుగుతుంటే ఇంట్లో వాళ్ళు ఏమనరా? ఈ మాదిరి విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. ఏమన్నైతే మాత్రం టీవీ ఛానల్లో కూర్చొని బాధపడతా ఉంటారు. అన్నా, అమ్మాయి అబ్బాయి తిరిగితే తప్పెలాగవుతుందో చెప్పు. ఏదైనా అమ్మాయి జీవితాన్ని అబ్బాయి నాశనం చేస్తే అత్యాచారం అంటారా? అదే విషయం. ఏటీఎంలో డబ్బులు తీయడానికి ఇంతసేపా? అది కాదురా, లోపల వాళ్ళు అక్కుపక్కం చేస్తున్నారు. నాకేం తెలుసు, వెయిట్ చేద్దాం.
ఏటీఎంలో మజాయే లేదు. ఇంకో ఏటీఎం వెళ్దామా? అక్కడ మజా లేకపోతే ఇంకొక ఏటీఎం వెళ్దాం. ఇలా ఏటీఎం తిరిగే బదులు రూమ్ బుక్ చేసుకోవచ్చు కదా. పదండ్రా పోదాం. ఎంతసేపు నుండి ఆ ఏటీఎంలో డబ్బులు తీయడానికి ట్రై చేశాను, కానీ ఆ ఏటీఎంలో కూడా డబ్బులు తీయడం నాకు కుదరలేదు. నువ్వు కూడా వేరే ఏటీఎంలో తీయడానికి ట్రై చేయి, ఓకే? తమ్ముడు, నువ్వు ఏటీఎంలో దొంగతనం చేయడానికి వచ్చావన్న విషయం నీకెలా తెలుసు? పెద్దోడా, నన్ను బేవకూఫ్ అనుకున్నావుగా. నేను మీలాంటి వాళ్ళు చాలా మంది చూశాను. ముఖం చూడగానే చెప్పేయగలను నువ్వు దొంగవని. దీన్ని కనిపెడతానికి సిబిసిఐడి కావాలా? దొంగతనం చేసి ఆటోలో తప్పించుకుందాం అనుకున్నావా? ఈ ఏటీఎం మిషన్ దొంగలించి ఆటోలు వేసేసుకొని పోవాలని ప్లానా? యో, ఎవరికి తెలియదు అనుకున్నావా? నీ ముఖం ఏమో దొంగలా ఉంది. ఈ ఆటోవాడి ముఖం ఏకంగా దొంగ కోళ్ళు పట్టేవాడిలాగుంది. పోవయ్యా పో, వెళ్ళి దొంగతనం ఎలా చేయాలో పర్ఫెక్ట్గా నేర్చుకోనిరా. ఎవడు పడితే వాడు దొంగతనం చేయడానికి వస్తాడు. పోవయ్యా. రేయ్, ఆ ఏటీఎంని దొంగిలించి నా ఆటోలో తీసుకుపోదామని ప్లాన్ వేసినావా? నీకు అటికిన ఎట్ట కనపడుతున్నానరా? పాగాలుగా పద్మాష్గా అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావా? చూడు, నీకు పెద్ద మనిషి లాగున్నావు. దొంగతనం చేయడానికి సిగ్గులేదు. పొరపాటు అయిపోయిందా? చేసిందంతా చేసి పొరపాటైందంటే ఏంటి అర్థం? కుక్క, గాడిద, సన్నాసి, కాలు తిరిగి పోతావురా రేయ్. హౌలేకే బద్మాష్. హాయ్ సార్, బాడు కావాలా? ఎక్కడికి వెళ్ళాలి? కేవలం మనం 2 లక్షలు కూడా దొంగతనం చేయలేకపోతున్నావురా. ఏందన్నా డీలా పడిపోయావు? చూసావుగా ఆటో వాడు ఎన్నేసి మాట్లాడినాడు. పక్కనోడు తిట్టాడని బాధపడితే జీవితంలో ఏ పని చేయలేదు. తిక్కులో నన్ను మోటివేట్ చేస్తున్నాడు. అన్నా, ఏటీఎంలో తీసుకోకపోతే ఏంటి, బ్యాంకులో తీసుకుందాం. బ్యాంకులో నీకు అకౌంట్ ఉందా? బ్యాంకులో అకౌంట్ ఉంటే మీ వెనక నేను కుక్కలా ఎందుకు తిరుగుతాను? అంటే ఇప్పుడు బ్యాంకును దొంగతనం చేద్దామంటావా? మరి ఇంకేం చెబుతున్నావు అనుకున్నావు? అన్నా, కరెక్ట్గానే చెప్పావు. అయినా బ్యాంకులో దొంగతనం ఎలా చేయగలం? ఒక క్షణం ఆగండి, నాకు ఒక ఐడియా. ఏయ్, నేను చెప్పేది ఏంటంటే, మనం బ్యాంకు లోపలికి వెళ్ళి దొంగలిస్తే దొరికిపోతాం. అదే బ్యాంకులో డబ్బులు తీసుకుని బయటకు వచ్చేవాడిని ఫాలో చేసి డబ్బులు కొట్టేస్తే పని అయిపోతుంది కదా. ఈ పనిని ఈ రోజు కాదు, రేపు చేద్దాం. పండుగ, నువ్వు సైకిల్ తీసుకుంటా. ఆ సైకిల్ మన దగ్గరుంటే ఆ పని మనకు సులువవుతుంది తెలుసా. పదండి పోదాం. వాడి దగ్గర చాలా డబ్బులున్నాయి, వాడిని ఫాలో వాడి చేద్దాం. ముఖం చూస్తేనే తెలుస్తుంది వాడి దగ్గర డబ్బులు ఉండవని. అది నువ్వేలా చెప్తున్నావన్నా? నేను చెట్టును చూసి పండును అంచనా వేయగలను. పండు పచ్చడికి మనకు వస్తుందా లేక తినడానికి మనకు వస్తుందా అని. రేయ్, బయటకు వచ్చిన దగ్గర డబ్బులు ఉంటాయి, పదండ్రా పోదాం. అన్నా, పెద్దోడి నువ్వే కాబట్టి నువ్వే ఫాలో చేయి. నిన్ను అలానే మేము ఫాలో follow చేస్తాం. చేయండి.